హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్కి సంబంధించి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆఫర్ అనేది ఈ ఒక్కరోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం అభ్యర్థుల కోరిక మేరకు. సో ఈ రోజు లాస్ట్ ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1కి సంబంధించినటువంటి 5 మెగా గ్రాండ్ టెస్ట్ అనేది 49 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇవి మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో 2 లాంగ్వేజెస్లో ఈ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా 6 నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇప్పుడు 79 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది 250 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ కూడా 69 రూపీస్కి అందిస్తున్నా. అండ్ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ అనేది 99 రూపీస్కి అందిస్తున్నా. ఇక్కడ ఉద్యమ చరిత్ర కావచ్చు అదేవిధంగా అండ్ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇప్పటికీ చాలా టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ మన యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 హాల్ టికెట్లో స్వల్ప మార్పులు అని చెప్పేసి మనం టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే కమ్యూనిటీ వివరాల్లో క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలిపినటువంటి టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వల్ప మార్పులు అయితే చేసింది. సో కొత్తగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్రిమిలేయర్ కావచ్చు నాన్ క్రిమిలేయర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వివరాలను పొందుపరిచింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఎస్ఎంఎస్ సంబంధించిన వివరాలను కూడా. సో ఈ మేరకు సవరించినటువంటి హాల్ టికెట్స్ను సోమవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చూడవచ్చు. సో హాల్ టికెట్లో మార్పుల విషయాన్ని టీజీపీఎస్సీ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా అయితే తెలిపింది. పరీక్ష కేంద్రం కావచ్చు ఇతర వివరాల్లో ఎటువంటి మార్పులు అయితే లేవు. హాల్ టికెట్లో ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే తొలుత పొందుపరిచినటువంటి హాల్ టికెట్లో మనకు కుల వివరాలు పేర్కొన్నప్పటికీ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ వివరాలు లేవు. సో మెయిన్స్ ఇంటర్వ్యూల వరకు ప్రిలిమినరీ హాల్ టికెట్స్ కీలకమని సో దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని చెప్పేసి టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. సో కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చినందున అభ్యర్థులందరూ సవరించినటువంటి తాజా హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే ఈ బీసీ క్రిమిలేయర్ కావచ్చు నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మరొకసారి మీ యొక్క హాల్ టికెట్స్ను తప్పనిసరి డౌన్లోడ్ చేసుకోండి. సో దాంతోపాటు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం కూడా చూడవచ్చు. గత 3 నెలల్లో తీసుకున్నటువంటి ఫోటోను అతికించాలి. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ హాల్ టికెట్స్పై గత 3 నెలల్లో తీసుకున్నటువంటి పాస్పోర్ట్ను అతికించాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. సో ఈ విషయాన్ని ఇప్పటికే హాల్ టికెట్స్పై ముద్రించిన నిబంధనలో స్పష్టం చేయడం జరిగింది. సో అభ్యర్థులు చదువుకోవాలని చెప్పి సూచించారు. అంటే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటంటే ఒకసారి క్షుణ్ణంగా చదవాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్ అయితే తెలుపుతుంది. సో పరీక్షకు వచ్చే ముందుగానే ఫోటో అతికించాలని వివరించారు. సో హాల్ టికెట్స్పై అభ్యర్థి సంతకాన్ని ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలన్నారు. సో ప్రభుత్వం జారీ చేసినటువంటి పాస్పోర్ట్ కావచ్చు పాన్ కార్డు ఓటర్ ఐడి ఆధార్ కార్డు ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఒరిజినల్ గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాన్ని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చూపించవలసి ఉంటుంది. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. జాగ్రత్తగా వీటిని అయితే ఫాలో కండి. ముఖ్యంగా మీరు 3 months బిఫోర్ ఒక ఫోటోని అయితే అక్కడ అతికించవలసి అయితే ఉంటుంది. అది కూడా మీ ఇంటి దగ్గర అతికించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే సైన్ మాత్రం మీరు అక్కడ కన్సెంట్ ఇన్సులేటర్ సమక్షంలో మీరు సైన్ చేయవలసి అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని మీరు కంపల్సరీ అంటే ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేటువంటిది తీసుకెళ్లవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ ఏదైనా ఒకటి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది. సో వీటిని అయితే మీరు ఫాలో కండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయంలో అయితే టెట్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. టెట్ ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లు విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమికకి కావచ్చు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ని మనకు వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఈ నెల 5వ తేదీ వరకు మీకు ఏమైనా దానిపైన కీ పైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటు మరొక అప్డేట్ కూడా ఇక్కడ టెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టెట్ మార్కుల కేటాయింపు ఎలా అంటూ ఇక్కడ ఒక
అప్డేట్ చూడవచ్చు. కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభం, మరికొన్ని జిల్లాల వారికి కఠినం. నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించినటువంటి విద్యాశాఖ ఇప్పుడు ఏ విధానంలో మార్కులు కేటాయిస్తుందన్నది ఉత్కంఠంగా మారింది. సో ఆఫ్లైన్ పరీక్షలప్పుడు పాటించినటువంటి సాంప్రదాయ విధానంలోనే ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఇస్తున్నటువంటి నార్మలైజేషన్ విధానంలోన, అంటే మనకి ఏది ఆఫ్లైన్లో అందరికీ కలిసి ఒకటేసారి మార్క్స్ ఇచ్చేది కదా, ఆ విధంగా లేకుంటే ఆన్లైన్లో నిర్వహించినటువంటి పరీక్షలకు మనకు నార్మలైజేషన్ చేస్తారు. సో ఆ విధానంను పాటిస్తుందా అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్తో తీయడం జరిగింది. సో ఉపాధ్యాయ పోస్టులో జిల్లా స్థాయి కావడంతో నార్మలైజేషన్ విధానం అవసరం లేదని విద్యాశాఖ భావిస్తుంది. నార్మలైజేషన్ విధానం లేకుంటే కొన్ని జిల్లాల వారికి లాభం, మరికొన్ని జిల్లాల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు వాదిస్తున్నారు. సో మొత్తానికి ఇది వివాదానికి దారితీసే పరిస్థితులు కనబడుతున్నట్టు చూడవచ్చు. సో ఆన్లైన్ విధానంలో వేరు ప్రశ్నపత్రాలు అనేవి వస్తాయి. సో షిఫ్ట్ వైజ్గా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కనుక ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ మరొక షిఫ్ట్లో రావు. కొంతమందికి అది ఈజీగా ఉండవచ్చు, కొంతమందికి హార్డ్గా ఉండవచ్చు. అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థుల అభ్యంతరం ఇది, అంటే అభ్యర్థులు చాలామంది కొంతమంది ఏంటంటే నార్మలైజేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ అంటున్నట్టు చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ విధానం వల్ల కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభంగా, మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా వచ్చాయి. సో ఉపాధ్యాయ నియామకాలు నిర్వహించేటువంటి డిఎస్సిలో టెట్ మార్కుల యొక్క వెయిటేజ్ మనకు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. అయితే టెట్ను 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. సో 150 మార్కులు తెచ్చుకుంటే మనకు ఈ డిఎస్సి తుది పరీక్షలు 20 మార్కులు కలుపుతారు. అంటే టెట్లో ప్రతి 7.5 మార్కులకు కనీసం 1 మార్క్ అన్నమాట. 1 మార్క్ ఈక్వల్ ఉంటుంది మనకు అక్కడ 7.5 మార్కులు, ఇక్కడ డిఎస్సికి వచ్చే వరకు 1 మార్కుకి ఈక్వల్ అవుతుంది. 1 మార్కుకు డిఎస్సిలో కలుపుతారు అన్నమాట. సో అందువల్ల ప్రతి మార్కు కీలకమే. సో మార్కులు పెంచుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రతిసారి టెట్ రాస్తుంటారు. సో ఈసారి నిర్వహించినటువంటి పరీక్షలు కొన్ని జిల్లాల వారికి ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాలు సులభంగా ఉండడంతో డిఎస్సి ర్యాంకుల్లో వారు ముందు వరుసలో ఉంటారన్నది మిగతా అభ్యర్థుల యొక్క ఆందోళన. సో డిఎస్సిలో 5% స్థానికేతర కోటా ఉంది. సో టెట్లో ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చిన వారు స్కోర్ ఎక్కువ ఉండి స్థానిక జిల్లాలో పోస్టులు లేని వారు ఇతర జిల్లాలో డిఎస్సికి పోటీ పడతారని, సో తక్కువ స్కోర్ వచ్చిన వారు పోటీ పడలేరని అభ్యర్థులు పేర్కొంటుంటే ఇక్కడ ఇంకా దాంతోపాటు ఇక్కడ టీజీటీ పోస్టులో కూడా గురుకులాల్లో కూడా మనకు జోనల్ స్థాయి పోస్టులు ఉంటాయి కనుక సో అక్కడ కూడా ఇక్కడ జిల్లా స్థాయి టెట్ పేపర్ పెట్టారు కనుక సో అక్కడ కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అధికారులు దీనిపైన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 7 నుంచి టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అంటే చూడవచ్చు. 6న బడిబాట ప్రారంభం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నెల 7వ తేదీ నుంచి మనకు టీచర్ల బదిలీలు కావచ్చు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపినట్టు చూడవచ్చు. హైకోర్టు ఆదేశాల మేరకు టెట్తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విఆర్ఏలను ఏం చేద్దామంటే ఇక్కడ విఆర్ఏలకు సంబంధించి ఒక అప్డేట్ చూడవచ్చు. వారసత్వ ఉద్యోగాలు ఖాళీలో సర్దుబాటు అంశంపై దృష్టి, సమస్యలపై చర్చించిన పరిష్కార కమిటీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో వివిధ కారణాలతో పోస్టింగ్లు రాక 61 ఏళ్ళు పైబడిన వారి వారసులకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి స్పష్టత లేకపోవడం, తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుల విఆర్ఓల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వం నియమించినటువంటి విఆర్ఏల సమస్యల పరిష్కార కమిటీ దృష్టి సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు. వారి సమస్యలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన 5 సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అధ్యక్షతన కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించిందట. వాటికి సంబంధించి మనకి ఇక్కడ ఏ విషయాలు అయితే తెలియదు, ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నట్టయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఎకానమిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ ఇంగ్లీష్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అండ్ వెలుగు సక్సెస్లో ఉద్యోగాల తరలింపుపై కమిటీ లాంటి ఇక్కడ మనం తెలంగాణ మూమెంట్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను గత 4 to 5 years నుంచి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఈ అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మనం ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో ఈ రోజు కూడా ఈ ఆఫర్ అయితే ఉంది. సో ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. ఇది మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఈ 5 టెస్టులు అయితే ఉంటాయి. సో ఇమీడియట్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షేన్బామ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మెక్సికో నూతన అధ్యక్షురాలిగా అధికార మెరీనా పార్టీకి చెందినటువంటి క్లాడియా షేన్బామ్ అనేటువంటి వ్యక్తి భారీ మెజార్టీతోటి ఎన్నిక కావడం జరిగింది. 200 ఏళ్ల ఆ దేశ చరిత్రలో ఓ మహిళా అధ్యక్షురాలిగా కావడం ఇదే ఫస్ట్ టైం అంట. సో ఇది ఫస్ట్ టైం కనుక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో పర్యావరణవేత్తగా
పేరు పొందినటువంటి క్లాడియా గతంలో మెక్సికో సిటీ మేయర్గా కూడా బాధ్యత నిర్వహించిందట. సో దాదాపు 10 కోట్ల మంది మెక్సికో ప్రజలు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో భారీ హింస చెలరేగింది. బరిలో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు హత్యకు గురి అయినట్లు ఇక్కడ జరగవచ్చు. సో ఇదంతా మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ ఎవరు అనే పేరు గుర్తుంచుకొని అండ్ కంట్రీ పేరు గుర్తుంచుకొని. ఫస్ట్ టైం అక్కడ ఎలక్ట్ అయింది కనుక ఒక మహిళా అభ్యర్థి చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో ఈ మహిళా సాధికారతకు సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ 2 నుంచి 3 ఉంటాయి. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు. వాటిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ పథకాలు చదువుతున్నాం అనుకోండి, అన్ని పథకాల కంటే మీరు మహిళలకు సంబంధించిన పథకాలపైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ నుంచి కంపల్సరీ 1 లేదా 2 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒకే రోజు 76 కేసుల్లో తీర్పులు అంటే ఇక్కడ జరగవచ్చు. జస్టిస్ సూర్యపల్లి నంద రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అని జరగవచ్చు. ఒకే రోజు 76 కేసుల్లో తీర్పు వెలువరించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద రికార్డు సృష్టించినట్టు ఇక్కడ జరగవచ్చు. వేసవి సెలవుల అనంతరం సోమవారం కోర్టు ప్రారంభం కాగా జస్టిస్ నంద ఆయా కేసులను ఇక్కడ పరిష్కరించినట్టు చూడవచ్చు. గత ఏడాది కూడా వేసవి తర్వాత ఒకటే రోజు 71 కేసుల్లో తీర్పు వెలువరించారట. సో ఇది ఇక్కడ రికార్డ్ సరే 76 కనుక గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నల్లమల అడవిలో పిల్లి శిలాజం పాదముద్ర అంటే ఇక్కడ చూడవచ్చు. 35 మిలియన్ల ఏండ్లదిగా అంచనా. సో 35 మిలియన్స్ కింది అంటారు అది. సో ఇది రికార్డు గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే నాగర్ కర్నూల్ నల్గొండ జిల్లాల్లో మనకు 2600 చదరపు కిలోమీటర్ల ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో 35 మిలియన్ ఏళ్ల నాటి శిలాజ పిల్లి పాదముద్రను గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు అరుణ్ వాసిరెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో పిల్లి జాతి పాదముద్రను గిరిజన మిత్రుడి ద్వారా తెలుసుకున్నట్లు హైదరాబాద్కు చెందినటువంటి ఈ కౌశిక్ అనేటువంటి వ్యాపారవేత్త చెప్పారు. సో అధ్యయనం చేసే వరకు దీనిపై నిశ్చితంగా చెప్పలేమని చెప్పేసి కూడా పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 2 నుంచి 3% తగ్గినటువంటి పోలింగ్ అంటూ జరగవచ్చు. నిన్న మనకు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది, చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి దాంట్లో కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2014-2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పడిపోయినటువంటి ఓటింగ్ శాతం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే గత లోక్సభ ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు ఓటింగ్ శాతం తగ్గినట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల యుద్ధం ముగిసింది. 2014-19 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2024లో పోలింగ్ శాతంలో కొంత తేడా కనిపిస్తుంది. సో గత 2 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గినట్లు కనిపిస్తున్నది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శనివారం ముగిసినటువంటి తుది దశతో సహా మొత్తం 7 దశల్లో మనకు సరాసరిగా దాదాపుగా 60% ఓటింగ్ నమోదైనట్లు గణాంకాలు వెడిస్తున్నాయి. సో 65% అనేది ఇది సగటున మనకు నమోదైనట్లయితే చెప్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం చూస్తే మనకు 67.4 కంటే ఇది 2% తక్కువ అని చెప్పేసి ఇచ్చారు. 2014తో పోలిస్తే 2019లో 1% పోలింగ్ పెరుగుగా ఈసారి కోత పడినట్లు ఇక్కడ ఇచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో 6 దశల్లో మనకు అప్పుడు పోలింగ్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 2024 లోక్సభ 7 దశల్లో మనకి ఏ విధంగా ఇక్కడ పోలింగ్స్ ఉన్నాయని చూడవచ్చు. సో 66, 66, 65. సో ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే మనకు 60% వరకు పోలింగ్ జరిగినట్లుగా నేను ఎలక్షన్ కమిషన్ మనకు ప్రెస్ మీట్ అయితే పెట్టింది. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ వచ్చేసి 93 కోట్లు అంటే ఇక్కడ జరగవచ్చు. సో ఈసారి T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో పెరిగింది. సో టోర్నీ నగదు బహుమతి 93 కోట్లుగా నిర్ణయించినట్లు మనకు ఐసీసీ వెల్లడించినట్టు చూడవచ్చు. సో విజేతకి ఇక్కడ 20 కోట్లు ఇస్తారంట, రన్నర్అప్కు 10 కోట్లు గెలుచుకుంటారు. ఇంకా సెమీస్లో ఓడినటువంటి జట్లకు 6 కోట్ల చొప్పున, సూపర్ 8లోకి వచ్చినటువంటి జట్లకు ఇక్కడ 4 కోట్లు ఇస్తారట. జట్టుకు 4 జట్లకు 3 కోట్లు ఇస్తారంట, ఇది సూపర్ 8లో. అదేవిధంగా ఈసారి టోర్నీలో 9 నుంచి 12 స్థానాల్లో నిలిచినటువంటి జట్లకు తలా 2 కోట్లు అండ్ 13 నుంచి 20 స్థానాల్లో ఉన్నటువంటి టీంలకు తలా 1,87 లక్షలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2022 ప్రపంచ కప్లో మొత్తం ప్రైజ్ మనీ 46 కోట్లు కాగా విజేత ఇంగ్లాండ్ 13 కోట్లు మాత్రమే దక్కించుకుంది. ఈసారి విజేతకు కూడా పెంచడం జరిగింది, 20 కోట్లు అనేటువంటిది విజేతకి ఇవ్వబోతున్నారు. ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఈ ప్రజెంట్ ఇప్పుడు మనకు ఎక్కడ జరుగుతుంది T20 వరల్డ్ కప్ అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం T20 వరల్డ్ కప్ను కండక్ట్ చేస్తారు ఐసీసీ. సో నెక్స్ట్ ఎక్కడ నిర్ణయించారు అనేది కింద కామెంట్ చేయండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి కంటే నెక్స్ట్ వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ప్యారిస్లో మనకు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతున్నాయని కూడా కింద కామెంట్ చేయండి. అటువంటి వాటిని మీరు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా నెక్స్ట్ అశ్విన్ ఆత్మకథ వచ్చేస్తుంది అంటూ చదవచ్చు, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ది. సో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆత్మకథ ఐ హ్యావ్ ది స్ట్రీట్స్
ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఈ నెల 10న విడుదల కాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. నా కథను పంచుకోవడానికి సంతోషిస్తున్న ఈ పుస్తకం ఎంతోమంది వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నట్లు ఇక్కడ రవిచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపినట్టు చూడవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ ఎట్లా ఇస్తారంటే ఈ పేరు ఇచ్చేస్తారు. ఐ హ్యావ్ దిస్ స్ట్రీట్ అని చెప్పేసి ఇస్తారు. ఇది ఎవరి యొక్క ఆత్మకథ అంటాడు. ఓకేనా, రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ప్లేయర్ ఇతను, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు ప్రీవియస్లో చాలాసార్లు ఈ ఆత్మకథలకు సంబంధించి అడిగారు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే క్రికెట్కు జాదవ్ వీడ్కోలంటే చూడవచ్చు. సో భారత క్రికెట్ మాజీ ఆటగాడు కేదార్ జాదవ్ ఆటకు వీడ్కోలు పలికినట్టు ఇక్కడ చూడవచ్చు. 4 ఏళ్ల క్రితం చివరిగా టీమిండియాకు ఆడినటువంటి ఇతను సో అన్ని ఫార్మాట్స్కి ఇక్కడ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చి చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ కార్తిక్ గుడ్ బై చెప్పేశారంటూ మరొక క్రికెటర్ కూడా ఇక్కడ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అన్ని రకాల పోటీ క్రికెట్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ అధికారికంగా గుడ్ బై చెప్పేశాడు. సో శనివారం తన 39వ పుట్టినరోజు సందర్భంగా 2 దశాబ్దాల సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు అతను వీడ్కోలు పలికినట్టు ఇక్కడ చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, పేర్లు ఇచ్చేసి వీళ్ళు ఏ ఆటతోటి సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడగవచ్చు. అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ డే బెటర్ న్యూట్రిషన్ ప్రచారకర్తగా పివి సింధు అంటే ఇక్కడ చూడవచ్చు. సో 2 సార్లు ఒలింపిక్ పతాక విజేత, బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్ కూడా అయినటువంటి పివి సింధు గ్రీన్ డేకు చెందినటువంటి బెటర్ న్యూట్రిషన్లో పెట్టుబడులు పెట్టడమే కాక ఆ బ్రాండ్కు ప్రచారకర్తగా అయితే వివరించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇటువంటి కూడా మనకు నేరుగా అడుగుతాడు. ఆ బ్రాండ్ని గుర్తుంచుకోండి, నేమ్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చెక్కతో ఉపగ్రహం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. సో జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్క ఉపగ్రహాన్ని తయారు చేశారు. సో మంగోలియా చెక్కతో చేసినటువంటి ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపుగా 10 సెంటీమీటర్లు మాత్రమే ఉందంట. అంటే ఇట్లా ఈ రకంగా చూడవచ్చు, 10 సెంటీమీటర్స్ అనమాట, స్క్వేర్ లాగా అనుకోవచ్చు. సో ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబర్లో ఈ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించినారు. సాధారణంగా ఉపగ్రహాల అనేటువంటి మనకు వివిధ రకాల లోహాలతో తయారు చేస్తుంటారు. సో వీటి శకలాలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో ఇటువంటిది వీళ్ళు చేయడం జరిగింది. గుర్తుంచుకోవాల్సిందంటే ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అంటాడు, జపాన్ అని గుర్తుంచుకోండి. జపాన్లో ఉన్నటువంటి క్యోటో యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు సో ఇటువంటి చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఐరాస పర్యావరణ సంస్థకు చైర్మన్గా జనగామ వాసి అచల్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగంలో భాగమైనటువంటి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సబ్సిడియరీ సంస్థకు తెలంగాణ వ్యక్తి చైర్మన్గా ఎన్నికయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్. జనగామ జిల్లా మనకు ఎర్రగొల్ల పహాడ్కు చెందినటువంటి అచల్ రెడ్డి ఈ సంస్థకు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. అండ్ ఏ డిస్టిక్ సంబంధించిన వ్యక్తి, జనగామ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. సంస్థ ఏంటిది, ఐరాస పర్యావరణ సంస్థకు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే 44 మందికి మరణశిక్ష విధించినటువంటి యమన్ కోర్టు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సహకరించారన్నటువంటి ఆరోపణతో యమన్లో ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటుల ఆధ్వర్యంలో నడిచేటువంటి న్యాయస్థానం 44 మందికి శనివారం మరణశిక్ష విధించినట్టు ఇక్కడ చూడవచ్చు. శిక్ష పడినటువంటి వారిలో ఆ గ్రూపులకు సహాయం చేశారని అదేవిధంగా గూఢాచార్య నడిపారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ అద్మాన్ ఆలీ హజారీ అనేటువంటి ఒక వ్యాపారవేత్త కూడా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకొని. ఇటువంటి మనకు నేరుగా అడుగుతారు, ఏ దేశం ఇటువంటి శిక్షలు విధించి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. యమన్ కోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఒకటే రోజు మీకు ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు గ్రూప్ 1కి సంబంధించిన 5 మెగా క్రాంట్ టెస్టులు, తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు 5 టెస్టులు అయితే ఉంటాయి. పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని రాసుకోవచ్చు. 49 రూపీస్కి అందిస్తున్నాం. ఇప్పటికే 3 టెస్టులు అప్లోడ్ చేస్తాం. సో రేపు 4వ టెస్ట్, ఎల్లుండి 5వ టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ 6 నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటి 79కి అందిస్తున్నాం. సో ఇది 150 రూపీస్ ఉండేటువంటిది. రేపటి నుంచి ఇది 150 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ ఈరోజు తీసుకోండి. గ్రూప్ 2 కూడా మనకు 399 ఉండేది, 250 చేసాం. ఉద్యమ చరిత్ర 69 ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.